హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఎట్టకేలకు మెగా అభిమానులకు, ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులకు ఒక పండగ లాంటి న్యూస్ అయితే వచ్చింది. అదే హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ని ఇప్పుడు ఫిక్స్ చేశారు. మొన్ననే జూన్ 12వ తేదీన సినిమా రిలీజ్ అవుతుంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. థియేటర్ల ఇష్యూ జరిగింది. ఇదంతా ఒక ఒక సినిమాను మించిన ట్విస్ట్లతో అలా సాగిపోయింది. ఆఖరికి ఈ సినిమా లేదు, రిలీజ్ చేయట్లేదు కొన్ని కారణాల వల్ల. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ అందడం లేదు, అందుకే సినిమా పోస్ట్పోన్ చేస్తున్నామని మేకర్ చెప్పడం. ఆ తర్వాత ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. జూలై 24వ తేదీన సినిమా రిలీజ్ కాబోతుందని అఫీషియల్గా ఏఎం రత్నం గారు ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే మనం సేకరించిన సమాచారం ప్రకారం విజువల్ ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. ట్రైలర్ కట్ చేస్తున్నారని తెలిసింది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన ఏమైనా ఇంకా విజువల్ ఎఫెక్ట్స్లో కానీ లేదంటే ఎక్కడైనా ప్యాచ్ వర్క్ ఏదైనా ఉందా, అది కంప్లీట్గా ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి 1కి 2 సార్లు చూసుకుంటున్నారని తెలిసింది. అంతేకాకుండా త్వరలోనే సెన్సార్కు వెళ్ళబోతున్నట్లుగా తెలిసింది. ఈ ట్రైలర్ కట్ అయిపోయిన తర్వాతనే వీళ్ళు సెన్సార్కి పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా జూలై 24వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఇక దీనికి పోస్ట్పోన్లు వగేరా ఏమి ఉండవు. ఇక సినిమా అయితే కంప్లీట్ అయిపోయింది, ఒక ట్రైలర్ మాత్రమే బాకీ ఉంది అనేది మేకర్స్ చెప్తున్నమాట. సో జనాలు మాత్రం చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే దీనికి పాజిటివ్ బజ్ ఉంది ఈ సినిమా పైన. ఇప్పటికే ఈ సినిమాని ఒకరిద్దరు చూసినటువంటి వాళ్ళు చెప్తుంది ఏంటంటే, అంటే ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు చెప్తుంది ఏంటంటే, ఈ డైరెక్టర్ క్రిష్ తొందరపడి ఈ సినిమా నుంచి బయటకు వెళ్ళిపోయాడా, ఇవాళ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో చాలా పెద్ద సెన్సేషన్ కాబోతుంది, క్రిష్ పొరపాటు చేశాడేమో, కొన్ని రోజులు ఆగి ఉండి సినిమాను కంప్లీట్ చేసుకొని వెళ్తే బాగుండేది కదా, ఆయనకు పవన్ కళ్యాణ్తో సినిమా, దాంతోపాటు పాన్ ఇండియా డైరెక్టర్గా కూడా మంచి పేరు వచ్చేది, మరి క్రిష్ అనవసరంగా తొందరపడ్డాడేమో అనే మాట కూడా ఈ సినిమా చూసిన ఒక క్రిష్కు చాలా దగ్గరైన వ్యక్తి ఈ సినిమాకు వన్ ఆఫ్ ద పెద్ద తలకాయ, ఎవరైతే ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు సినిమాకి ఒక పెద్ద టెక్నీషియన్ ఆయన అన్నమాట. కాబట్టి డెఫినెట్గా ఆయన అన్నాడంటే, ఆయన పాన్ ఇండియాలో లెవెల్లో ఆయనకున్న పేరుంది కాబట్టి ఆయన అన్నాడంటే ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ కాబోతుందని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే దీనిపైన ఏఎం రత్నం గారు చాలా వర్క్ చేశారు. ఎక్కడ కూడా ఈ సినిమా ఏ మాత్రం కూడా మిస్టేక్ లేకుండా, ఎక్కడ కూడా కంటెంట్ మిస్ఫైర్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని, ఎందుకంటే మామూలుగా మీరు గమనించండి, సినిమా అనుకున్న డేట్కు రిలీజ్ చేయడం కోసం హరివరి చేసేసి సినిమాని రిలీజ్ చేసిన తర్వాత తలలు పట్టుకొని కూర్చొని, అరే ఆ రోజున ఇది కట్ చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, లేదంటే ఈ సీన్ లేపేస్తే బాగుండు, లేదంటే ఈ సీన్ కలిపితే బాగుండు అని తర్వాత ఈ సినిమాకి సంబంధించినటువంటి మేకర్స్, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ కూర్చొని చాలాసార్లు మాట్లాడుకొని రివ్యూ చేసుకున్న సందర్భాలు కోకోలలో ఉంటాయి. ఎందుకంటే అప్పటికే రిలీజ్ డేట్ ఇచ్చారు కాబట్టి ఏదో ఇక తప్పని పరిస్థితిలో సినిమాను వదిలేస్తారు, సరే పోనీ ఏదో చూస్తారులే అన్నట్టుగా. కానీ ఇక్కడ ఏఎం రత్నం మాత్రం అది చేయలేదు. దానికే మనం అప్రిషియేట్ చేయాలి. ఇంకా 4 రోజులు లేట్ అయినా పర్లేదు, సినిమా అనుకున్నది అనుకున్నట్టు మనం థియేటర్లో కూర్చొని సినిమా చూస్తే మనం సాటిస్ఫై అయ్యామా లేదా, మనం నిజంగానే సాటిస్ఫై అయ్యాము, బాగుంది, ఎస్ ఈ సినిమాను వదిలేయచ్చు అన్నప్పుడే వదిలేస్తానని ఆయన మొండి పట్టుదలతో కూర్చొని ఎక్కడ కూడా, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన డైరెక్టర్ ఆయన కొడుకే జ్యోతికృష్ణ, ఆయనను పక్కన కూర్చోబెట్టుకొని మిగతా అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, కో డైరెక్టర్ కానీ మిగతా వాళ్ళందరూ కూర్చొని సినిమాను చూస్తూ, అలాగే ఒకరిద్దరు బెస్ట్ స్క్రిప్ట్ రైటర్లను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎక్కడెక్కడ నా మిస్ఫైర్ అవుతుందా అని చూసుకొని ఈ సినిమాని ఫినిష్ చేసినట్లుగా నాకైతే పూర్తి సమాచారం ఉంది. అందుకే మీకు ఇంత కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. ఈ సినిమా జూలై 24న మాత్రం ఖచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని నేనైతే బాగా నమ్ముతున్నాను. హరిహర వీరమల్లు పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేయడం పక్కాగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కెరియర్లోనే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఇక ఫ్యాన్స్కు పండగ లాంటి న్యూస్ ఇది.